జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనంతపురంలోని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు అడ్డుకుని వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే బ్యాచ్లుగా ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే ప్రసాద్ క్యాంపు ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, ఓవర్ టు యూ. జూనియర్ ఎన్టీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ క్షమాపణ చెప్పి తీరాల్సిందేనంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వారం గడిచిపోయినా కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పైన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజు ఉదయమే దూర ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా వందలాది మంది అభిమానులు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులందరూ కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ క్యాంప్ కార్యాలయం మీద కూడా వారు దాడికి ప్రయత్నించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే భారీగా పోలీసులు ఇక్కడ మోహరించడం కూడా జరిగింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఎప్పుడైతే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ను దూషించినట్లుగా ఆడియో వైరల్ అయింది. ఆ ఆడియో వైరల్ అయిన మరుసటి రోజే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కూడా ఒక వీడియోను రిలీజ్ చేసి ఆ మాటలు తాను మాట్లాడలేదు, కేవలం ఒకవేళ ఆ మాటలు పట్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మనస్తాపం చెంది ఉంటే వారికి క్షమాపణ చెబుతున్నామని ఆ వీడియోలో క్షమాపణ చెప్పినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే దాంతో కన్విన్స్ కాలేదు. ఎమ్మెల్యే తప్పకుండా బహిరంగంగా బయటికి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ కు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ ఆడియో ఎప్పుడైతే వైరల్ అయిందో అదంతా కూడా మొత్తం సెన్సేషన్ కూడా మారి ప్రతి జిల్లాలోనూ, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉంటారు. ప్రస్తుతం అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా దాడికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ క్యాంప్ కార్యాలయం వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించడం కూడా జరిగింది. ఎక్కడికెక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. మొత్తం నలువైపులా క్యాంప్ కార్యాలయానికి వచ్చే రహదారులన్నీ కూడా బ్యారికేడ్స్ తో వారు మొత్తం దిగ్బంధనం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చిన అభిమానులు ఈరోజు ఉదయం ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైకి దాడికి ప్రయత్నించడానికి వచ్చిన అభిమానులందరినీ కూడా పలు స్టేషన్లలో మొత్తం ఈ అనంతపురం నగరంలో ఉన్నటువంటి స్టేషన్లన్నింటినీ కూడా తరలించి వారిని అరెస్టు కూడా చేశామని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక్కడ దాడికి ప్రయత్నిస్తారని వార్తలు తీసుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అభిమానులు అలాగే టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకుని మొత్తం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కూడా వారు కూడా భారీగా చేరుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. పోలీసులు అయితే ఇప్పటికీ భారీగా ఇక్కడికి మోహరించి ఉన్నారు. కెమెరామెన్ నారాజ్తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం.